ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నిత్యం నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు మీ అందరికీ ఒక మంచి ఆలోచన చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఇక్కడికి రప్పించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వసాధారణంగా యువకులకు కొన్ని ఆలోచనలు ఉంటాయి, లేదా పెద్దలకు కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి, సంసార పక్షంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి. సరే, ఎవరి వయసు తీరు వారికి ఒక ఆలోచన విధానం అనేది ఉంటుంది. ఆ ఆలోచనలు కలిగి వారు అనుకున్న దాన్ని రీచ్ కావాలని వాళ్ళెంతో ప్రయత్నం చేస్తూ ఉంటారు, చాలా ప్రయత్నం చేస్తూ ఉంటారు దాన్ని రీచ్ కావాలని. కానీ ఎంతకు వాళ్ళు అనుకున్న దాన్ని సాధించలేకపోతున్నారు, అనుకున్న దాని ప్రకారము చేయలేకపోతున్నారు. అవునా కాదా? మీరు అనుకున్న పని అయిందా? మీరు ఏదైతే రీచ్ కావాలనుకున్నారో అక్కడికి అయ్యారా? దేనైతే పొందుకోవాలనుకున్నారో దాన్ని పొందుకున్నారా? ఒకవేళ పొందుకోలేదు అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన మాట ప్రకారము గనుక మనం చేసినట్లయితే నువ్వు అనుకున్నది సాధిస్తావు, నువ్వు అనుకున్నది సఫలం అవుతావు. నిజం చెప్తున్నాను. ఈ చిన్న మాటలు ఒక్కటే ఒక మాట నేను చెప్పడానికి వచ్చాను. ఒక్క మాటే మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమైనా తొందర ఉందా? కొంచెం ఆగండి, కాసేపు నిలబడండి, ఒక మాట వినిపోండి. దేవునికి స్తోత్రం. ఒక మాట వినిపోండి. మీకే మేలు చేయడానికే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పంపించాడు. సో నేను చెప్పాల్సింది ఏంటి అంటే, మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో, మనసులో ఏదైతే స్థిరమై ఉందో దాన్ని మీరు ఎప్పుడు కూడా దాని ప్రకారం చేసినప్పుడల్లా అన్ని విషయాలలో మీరు ఫెయిల్ అయిపోతుండొచ్చు. ఒకవేళ ఉద్యోగరీత్యా ఫెయిల్ అయిపోయారా? నో ప్రాబ్లం. ఒకవేళ స్టడీ విషయంలో ఫెయిల్ అయిపోయారా? నో ప్రాబ్లం. మీరు ఫెయిల్ అవుతున్నారు అనేదే ఒక ప్రాబ్లం కాదు. ఫెయిల్ అవుతున్నారు అంటే మీ విజయము, ఒకవేళ మీ ఓటమి విజయానికి ఒక తొలిమెట్టు కావచ్చు, ఒక సక్సెస్ఫుల్ లైఫ్ పొందుకోవడానికి ఒక అనుభవం కావచ్చు. కానీ ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. కారణం ఏంటంటే, మీరు అనుకున్నది అనుకున్నట్టు కాకపోవడానికి కారణం ఏంటంటే, మీరు దేవుని యొక్క గ్రంథాన్ని చదవలేకపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తన గ్రంథంలో రాయించిన మాటలను మీరు నమ్మలేకపోతున్నారండి. నేను నమ్ముతున్నాను. మీరు చదవలేకపోతున్నారు. నమ్మడం ఒక తీరు, కానీ మీరు బైబిల్ చదవలేకపోతున్నారు. కానీ బైబిల్ గనక చదివితే, దైవజనమా ఆలోచించండి, బైబిల్ గనక చదివితే ఆ యొక్క 1వ కీర్తనలో దేవుని యొక్క మాటలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని ఉంటాడు దేవుడు? ఏమని చెప్తాడు? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దీవారాత్రములు, డే అండ్ నైట్ మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఒకవేళ మాకు చదువు రాదు కదా, మరి చదువు రాని వాళ్ళం ఎట్లా అని మీరు అంటారు. దేవుని వాక్యం వినండి. చదువు రాని వాళ్ళు వినండి, చదువు వచ్చిన వాళ్ళు దైవ గ్రంథాన్ని చదవండి. ఎందుకు చదవాలి అని అంటే, అతడు చేయునదంతయు సఫలమైతుంది అని 3వ వచనంలో మనం చూస్తాం. నువ్వు చేయనదంతా సఫలం అవుతలేదు. ఇప్పుడు నువ్వేదైతే చేయాలనుకుంటున్నావో అదంతా ఫెయిల్ అయిపోతుంది, సక్సెస్ అవుతలేవు. నువ్వు సక్సెస్కు దగ్గరగా ప్రయాణం చేస్తున్నావు కానీ దాన్ని పొందలేకపోతున్నావు. సో కారణం ఏంటో తెలుసా? నువ్వు చేయనదంతా సఫలం కాకపోవడానికి కారణం ఏంటంటే, డే అండ్ నైట్, దీవారాత్రము నువ్వు దేవుని యొక్క గ్రంథాన్ని దీవారాత్రములు చదవలేకపోతున్నావు. లేఖనం ఉంది, ఒకవేళ చదివితే ఏమవుతుంది? అతడు నీటి కాలువల యోర నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే అటువంటి చెట్ల వలె ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారు. అంతేకాదు, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా. ఎప్పుడు సఫలమవుతుంది? అతడు చేయనదంతా ఎప్పుడు సఫలమవుతుంది? దేవుని యొక్క గ్రంథాన్ని ధ్యానించినప్పుడు. అది ఉదయం సాయంత్రము నువ్వు బైబిల్ను ధ్యానించు. పక్కకు పెట్టిన బైబిల్ తీసుకో, సంచిలో పెట్టిన బైబిల్ తీసుకో, బీరువాలో పెట్టిన బైబిల్ తీసుకో, టేబుల్ మీద ఉన్న బైబిల్ తీసుకో, అటుకు మీద పెట్టిన బైబిల్ తీసుకో. ఇప్పుడే తీసి నువ్వు చదవడం ప్రారంభించు. నువ్వు అనుకున్నదంతా సఫలమవుతుంది. కొన్ని రోజుల్లోనే నువ్వు అనుకున్న దాన్ని రీచ్ అవుతావు. దేవుడు నా మొర, నా ప్రార్థన విని నాకు సహాయం చేసి నన్ను నువ్వే జవాబిస్తావు. ఎస్, దట్స్ రైట్, దిస్ ఇస్ రైట్. ఇది ఎప్పుడు కూడా నిజమే. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. ఒకటి, నువ్వు చేయున్నదంతా సఫలమవుతుంది. ఏం చేస్తావో చెయ్యి, నువ్వు చేసిందల్లా సక్సెస్ అవుతుంది. అది దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు. ఓకేనా? బైబిల్ చదవడం ఈ రోజు నుండే మనం ప్రారంభిద్దాం.
జీవము గల దేవుణ్ణి మహిమపరచుదాం. ఒక చిన్న ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని. స్తోత్రం పరిశుద్ధాత్మదేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం విన్నటువంటి సహోదరి సహోదరులను, నీ బిడ్డలందరినీ ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు చేయించున్నది సఫలం అవుతలేదు, అన్నిట్లో ఫెయిల్ అయిపోతున్నారు. అయితే ఈ ఒక్క విషయం, డే అండ్ నైట్ నీ యొక్క గ్రంథంను ధ్యానించినప్పుడు నువ్వు ప్రభు అతడు ధన్యుడతాడు, అతడు చేయనంత సఫలమవుతుంది అన్న రీతిగా వీరందరూ నా తండ్రి ఈ రోజు వాక్యానుసారంగా ఎవరైతే నడుస్తున్నారో వారందరికీ ప్రభు ధన్యతను అనుగ్రహించండి. వారు చేయనంత సఫలం చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.